నేడు మేడారం జాతరలో కీలక అపూర్వమైన ఘట్టం ప్రారంభం కానుందని వనదేవతలను గద్దెలపైకి రానున్నారని మంత్రి సీతక్క తెలిపారు. మేడారం జాతరకు 1.5 మంది భక్తులు వస్తారని సీతక్క అంచనా వేశారు. సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మేడారం జాతరకు 6,000 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించమంటున్న మంత్రి సీతక్కతో మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. తెలంగాణ కుంభమేళ ఇవాళ సమ్మక్క సారక్క మహాజాతర కూడా ఇవాళ మొదటి ఘట్టం అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే భక్తులు అయితే చాలా మందిగా వస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది చెప్పుకోవచ్చు. ఇప్పటికే 50 లక్షల పైగా కూడా వస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. మంత్రి సీతక్కతో నోట ఏ విధంగా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం గారు, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ఇప్పుడు ఈ జాతర ఎన్ని రోజులు జరగబోతుంది? జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది. సాఫీగా జనాలు కూడా వస్తున్నారు. ఎర్ర టెండలో ఆయన అక్కడ పడుకున్నాడు చూడండి. దేవుడికి సాష్టాంగ నమస్కారం పెట్టుకుంటా అన్నాడు. అంత కాలుతున్నా కూడా అంత ఉన్నా కూడా వాళ్ళ భక్తికి అది నిదర్శనం. ఆ భక్తి పెరగడానికి తల్లులు వారు కోరిన కోరికలను నెరవేరుస్తున్నారు. కాబట్టి ఇంత పెద్ద దూరం నుంచి మూటలు ముల్లెలు పెట్టుకొని నెత్తి మీద భక్తులు పూజ అంటే దేవుడికి సమర్పించే కట్న కానుకలు పెట్టుకొని వస్తూ ఉన్నారు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. అన్ని ఏర్పాట్లైన సమ్మక్క సారలక్కకు ఆడిబిడ్డగా సీతక్కను కూడా ఇవాళ అందరూ కూడా భక్తులు తరుస్తున్న పరిస్థితి ఉంది. మీరు భక్తులందరికీ కూడా ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు చివరి ఘట్టం వరకు కూడా ఎన్ని లక్షల గురించి భక్తులు వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి? అంటే దాదాపు లాస్ట్ 2 days వరకే మేము 58-55 లక్షల మంది అనుకున్నాము. అది నిన్నటి వరకు 60 లక్షలు దాటింది. ఈ రోజు నుంచి వచ్చేది రాత్రే గంటకు 1000 నుంచి 1500 బస్సులు ప్రైవేట్ వాహనాలు వచ్చినట్టుగా పోలీసు అధికారులు మాకు చెప్తా ఉన్నారు. గంటలో 1000 నుంచి 1500 వెహికల్స్ అట్లా వచ్చినాయి. అవన్నీ అటు నింపేసిర్రు. కాబట్టి దాదాపు 50 లక్షల మంది రాత్రే ఇక్కడ ఫిలప్ అయి ఉంటారు. ఈ రోజు రాత్రి ఇంకా పెరుగుతుంది. రేపు నైట్ కూడా వస్తారు. ఎందుకంటే సమ్మక్క వచ్చే టైంకు భక్తులు ఎక్కువ ఉండాలనుకుంటారు. శుక్రవారం కూడా వస్తారు భక్తులు మొక్కులు చూపించేది కాబట్టి ఎంతమంది వచ్చినా స్థలం ఉంది. వచ్చిపోవడానికి బస్సెస్ ఏర్పాటు చేసినాం. రోడ్స్ ఉన్నాయి, క్యూ లైన్స్ ఉన్నాయి. ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ క్రమశిక్షణతో వస్తే ఎవరికి ఆటంకం ఉండదు. అందరం సక్సెస్ఫుల్ గా దర్శనం చేసుకొని వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికీ మేడారం సమ్మక్క సారక్క జాతరకు ఏర్పాట్లు అయితే 110 కోట్ల రూపాయలు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు 10 రోజులు పూర్తయినట్లయినా ఇంకా ఏమైనా నిధులు మిగిలినా ఇంకా ఏమైనా వెచ్చించాల్సి నిధులు ఉన్నాయి. నిధులు పర్మనెంట్ స్ట్రక్చర్ చేస్తాం. మాకు ఏమైందంటే ఈసారి వరదలు వచ్చి మొత్తం సమ్మక్క సారమ్మ గద్దెలు కూడా ముంచేసినటువంటి పరిస్థితి. రోడ్లు ఖరాబ్ అయినాయి. అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసమైంది. అవన్నీ రిపేర్లకు అయింది. పర్మనెంట్ రోడ్లు ఇచ్చినాం, కొన్ని చోట్ల పర్మనెంట్ స్ట్రక్చర్ పెట్టినాము. అయినా కూడా తల్లుల యొక్క కీర్తి చాటే విధంగా చెట్ల పెంపకము, జంపన్న బాగు సుందరీకరణ, అదే విధంగా జంపన్న బాగు బండ్ ఏర్పాటు చేయడము, అదే విధంగా తల్లుల యొక్క చరిత్రను ఒక శిలాశాసనాల మీద చరిత్రను లిఖించే విధంగా ఇవన్నిటికీ డబ్బులు ఉంచినాము. ప్రతి రూపాయి లెక్క చెప్తాము. మిగిలిన డబ్బులు మళ్ళీ తల్లుల పేరు మీదనే ఖర్చు పెడతాం. ఇప్పుడు మన ఆడబిడ్డలకే కావచ్చు, ఆదివాసీ గుడారాలే కావచ్చు, లేకపోతే భక్తులకే కావచ్చు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అందరు భక్తులకు అందరికి తల్లుల మీద మీకు పెరిగినటువంటి నమ్మకానికి నిదర్శనము. కాబట్టి అందరు కుటుంబ సమేతంగా తరలి రండి. తల్లులను దైవ దర్శనం చేసుకోండి. తప్పకుండా తల్లులను నమ్ముకున్న వాళ్ళకి ఎవరికి నష్టం జరగదు. అంతా మంచిగా జరుగుతుంది. థ్యాంక్ యూ సీతక్క. ఇప్పటికీ చూసుకోవచ్చు, ఇప్పటికి భక్తజనం అయితే 50 నుంచి 60 లక్షల పైచిలకు కూడా ఇవాళ భక్తులు అయితే వచ్చిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ 110 కోట్ల రూపాయలు అయితే మేడారం సమ్మక్క సారక్క జాతరలకు అయితే ఏర్పాటు చేశామని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికీ మౌలిక సదుపాయాల కోసం కావచ్చు, భక్తులకు అనేక సౌకర్యాల కోసం కూడా కొన్ని కోట్లు వెచ్చించింది తెలంగాణ గవర్నమెంట్. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే అనుకున్న 6 గ్యారంటీలతో పాటు కూడా ఇలా మేడారం సమ్మక్క సారక్క జాతర కూడా ఇలా అంగరంగ వైభవంగా రూపుదిద్దుకుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ములుగు జిల్లా ఎమ్మెల్యే మంత్రి సీతక్క కూడా ఇవాళ భక్తుల కొరకు ఆర్నిశలు కష్టపడుతూ కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కల్పించకుండా కూడా వారికి చేదోడు వాదనగా ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అవసరమైతే ఇంకా వాళ్ళ భక్తుల కోసానికైతే మేడారం సమ్మక్క సారక్క కొరకు ఇంకా అనేక నిధులు కేటాయిస్తూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము ఇప్పటికే 3 కోట్ల రూపాయలు వెచ్చించింది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే 3 కోట్ల రూపాయలతో కూడా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ అయితే ఇంకా ఎన్నో కోట్లు కూడా అవసరాలను బట్టి కూడా వెచ్చించే అభివృద్ధి పని కొరకు ఇంకా అవసరాల కొరకు కూడా కొన్ని నిధులు అయితే ఏర్పాటు చేస్తామని చెప్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మేడారం సమ్మక్క సారక్క జాతరకైతే ఇప్పటికీ మొదటి ఘట్టం మొదలైందని చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి కూడా 24వ తారీఖు వరకు కూడా చివరి ఘట్టంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అంగరంగ వైభవంగా భక్తులు అయితే 50 లక్షల నుంచి 60 లక్షలకైతే ఇప్పటికే వచ్చి కూడా సమ్మక్క సారక్క దీవెనలను అందుకుంటున్నారని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే
మంత్రి సీతక్క కూడా ఎప్పటికప్పుడు కూడా సమీక్ష సమావేశం నిర్వహించి కూడా భక్తులకు ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా కావచ్చు, అసౌకర్యాలు కలగకుండా కావచ్చు చూస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఈ మేడారం సమ్మక్క సారక్క జాతర కూడా ఇవాళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి సీతక్క తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో స్వామి, అమ్మా న్యూస్, మేడారం మంచ నుంచి.